ఈరోజు ఉదయం అన్ని హాస్పిటల్స్ నుంచి అంటే వైజాగ్లో ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్, సిటిజన్స్, వాళ్ళ తల్లిదండ్రులు, డాక్టర్స్ అధిక సంఖ్యలో ఇక్కడ మేము అందరం గ్యాదర్ అయ్యి వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్కి సంఘీభావం ప్రకటించాం. ఈ ఇన్సిడెంట్స్ ఇలాంటివి హీనమైనటువంటి కృత్యాలు ఫ్యూచర్లో జరగకుండా గవర్నమెంట్స్ కానీ అథారిటీస్ కానీ అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకుంటాయని ఆశిస్తూ మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి మీ సమక్షంలో శాంతియుతంగా అందరి సహకారంతో, మీడియా వాళ్ళు, తర్వాత సిటిజన్స్ వీళ్ళందరి సహకారంతో ఈరోజు శాంతియుతంగా మేము కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ వరకు ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కానీ అథారిటీస్ కానీ సరైనటువంటి చర్యలు, ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి మేము చర్చించడం జరిగింది. వాటిని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇందాకలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చి ఇందులోకి అన్ని స్టేట్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఒక కేంద్రీకృతమైన చట్టాన్ని తీసుకురావాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలని, అంటే సత్వర న్యాయం జరగాలి. ఇది వారం రోజులో, 10 రోజులో, 15 రోజులో, 2 నెలల్లో, 6 నెలల్లో పోయిన తర్వాత న్యాయం జరిగినా ఏ టైప్ ఆఫ్ న్యాయం జరిగింది, ఈ కల్ప్రిట్స్కి ఎలాంటి శిక్ష పడింది అనేటటువంటిది స్పష్టత లేకపోవడం వల్ల, జనాల్లో అవేర్నెస్ లేక ఇలాంటి కృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సో వీటిని ఆపాలి అంటే మనం ఈ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యల్ని పబ్లిసైజ్ చేయాలి. మీడియా వాళ్ళకందరికీ మేము విన్నపించేది ఏంటంటే ఇన్సిడెంట్ని మనం ఎలా కవర్ చేస్తున్నామో శిక్ష పడిన తర్వాత కూడా దాన్ని కూడా కవర్ చేసి ప్రతి నూక్ అండ్ కార్నర్కి తీసుకెళ్ళగలిగితే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఒక రకమైనటువంటి భయం అనేటటువంటిది వచ్చి ఈ మారే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ ర్యాలీల తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, మారాలి, ఇది మెయిన్. సో వీ వాంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కల్ప్రిట్స్కి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా వాళ్ళని ట్రై చేసి ఖచ్చితంగా శిక్ష పడేలా చూడాలి. తల్లిదండ్రులు పిల్లల్ని రైజ్ చేసే విధానం కానీ, లేకపోతే వాళ్ళకి చెప్పేటటువంటి బుద్ధులు కానీ, ఇలాంటివి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా సాధించి వీళ్ళలో ఒక రకమైనటువంటి మనోచైతన్యాన్ని తీసుకొచ్చి సొసైటీని మార్చాలి. మార్చకపోతే ఎన్ని యాక్ట్స్ ఉన్నా, ఎన్ని చట్టాలున్నా, గవర్నమెంట్స్ ఎంత ప్రయత్నాలు చేసినా ఇవి సఫలీకృతం అయ్యే అవకాశం లేదు. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మన దేశంలో ఇది మొదటిసారి కాదు. 12 ఏళ్ల క్రితం నిర్భయ కేసులో కూడా ఇలానే జరిగిన ప్రతిసారి ఆ అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకుందో, ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు బయట ఉందో, ఇలాంటి మాటలు, అసలు స్ట్రేంజర్స్ని ఎలా నమ్మింది, ఇలాంటి మాటలు మనం వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఈసారి ఏం జరిగిందండి, ఆ అమ్మాయి తన వర్క్ చేస్తున్న ప్లేస్లో, హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న టైంలో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే అమ్మాయిలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉందని అనుకోవాలండి. ఈసారి ఏం చెప్తారండి, ఏం బట్టలు వేసుకుంది, యాప్రన్ వేసుకుంది, బయట తిరుగుతుందా, కాదు, వర్క్ ప్లేస్లో ఉంది. మరి ఈసారి ఏం చెప్తారు అమ్మాయి గురించి? సో ఇది ఒక ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగితే నిర్భయ కేసే తీసుకుందాము, లేకపోతే ఆ తర్వాత చాలా జరిగాయి. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రొటెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ మనకి హామీ ఇస్తుంది, మళ్ళీ తర్వాత అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం. ఇది ఒక సైకిల్ లాగా ఉంది అండి. ఈ సైకిల్ని ఎలా బ్రేక్ చేస్తాం, ఎప్పుడు బ్రేక్ చేస్తాం, అది బ్రేక్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఏంటేంటి ఉన్నాయి. సో దీనికోసం మేము ఈరోజు ప్రొటెస్ట్ చేశాము. అండ్ అమ్మాయిల్ని మీరు బయట తిరక్కండి, మీరు ఈ వేసుకోండి, అవి వేసుకోండి అని చెప్పడం కంటే, మాకు భద్రత కల్పించడం కంటే, మీ అబ్బాయిల్ని మీరు మంచిగా పెంచితే మాకు ధైర్యంగా ఉంటుంది మేము బయట తిరగాలి అని అంటే. సో ఎడ్యుకేట్ యువర్ సన్ బిఫోర్ యూ ఆస్క్ యువర్ డాటర్ టు బీ సేఫ్. చాలా బాధాకరమైన విషయం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రామమనోహర్ హాస్పిటల్లో వారికి మేము నిన్న మద్దతు తెలియజేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా, 28 రాష్ట్రాలు కూడా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కూడా మేము ఈ డాక్టర్స్ అందరూ కూడా ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము జ్యోతిబా పూలే అసోసియేషన్ తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. డాక్టర్స్ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ప్రాణభిక్ష పెట్టారు. వీళ్ళు ప్రాణం పోయే వ్యక్తులకి డాక్టర్లు ప్రాణం పోసారు. ఇటువంటి డాక్టర్లకి ఈరోజు భారతదేశంలో రక్షణ లేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఎవరు మాట్లాడలేదు డాక్టర్ విషయంలో. ఏంటి విషయం? దీని మీద మేము పార్లమెంట్లో దీన్ని భారీ స్థాయిలో తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ మొత్తం మద్దతు ప్రకటించాలా. భారతదేశంలో డాక్టర్కి సెక్యూరిటీ కావాలా. ఇవాళ సెక్యూరిటీ లేదు డాక్టర్స్కి. ఈరోజు అమ్మాయిలు, చాలామంది మహిళలు ఈరోజు అర్ధరాత్రి టైంలో డ్యూటీలు చేస్తున్నటువంటి మహిళలకు రక్షణ లేదు ఈరోజు భారతదేశంలోనూ. ఇటువంటిది ఇమీడియట్గా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని మన ముఖ్యమంత్రి గారికి కూడా మేము చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదు. ఈరోజు మన ప్రెస్ వారికి కూడా కరోనా టైంలో వీరు చాలామందికి సహాయం చేశారు. మన డాక్టర్స్ కేజీహెచ్లో కూడా ఉత్తరాంధ్రలో కూడా చాలామంది ఈ కార్యక్రమం చేస్తున్నారు. నలుమూల నుంచి వచ్చినటువంటి డాక్టర్లందరూ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఈరోజు అవకాశం కల్పించినటువంటి డాక్టర్ దళాయి గారికి మన అసోసియేషన్ వారికి కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం.